మిత్రులారా, ఈరోజు టీఎస్జేఏసీ ఓయూజేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి గారికి ఖమ్మం పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు పర్యటించి ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామరెడ్డి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్న నిరుద్యోగ మిత్రుల్ని, ఉద్యమకారుల్ని అందరినీ అప్పీల్ చేస్తున్న మిత్రులారా, రాష్ట్రంలో ఈరోజు 10 ఏళ్ల నియంత పాలనని తరిమి కొట్టిన పార్లమెంట్ అభ్యర్థిని రామసహాయం రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా అప్పీల్ చేస్తున్న మిత్రులారా, ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లలో 17 నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల్ని నిరుద్యోగులు కానీ, విద్యావంతులు కానీ, ఉద్యమకారులు కానీ అందరూ భారీ మెజార్టీతో గెలిపించాలని మనం చేస్తున్న మిత్రులారా. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో దాదాపుగా 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఈ జనరల్ ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా పార్లమెంటు అభ్యర్థుల్ని అందరినీ భారీ మెజార్టీతో గెలిపిస్తే రేవంత్ రెడ్డి గారు రానున్న 3 నెలలలో టీఎస్పీఎస్సీ లో ఉన్న అన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తానని అసెంబ్లీ సాక్షిగా మనం చేయడం జరిగింది మిత్రులారా. మనం ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి అయిన రామసహాయం రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఇక్కడ ఉన్న నిరుద్యోగుల్ని, ఉద్యమకారుల్ని రానున్న ఈ 13వ తారీఖు జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లలో రామసహాయం రఘురామరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మనం చేస్తున్నాం మిత్రులారా. జాతీయ అధ్యక్షులు ప్రవీణ్ గారు, లంబాడి స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రవి గారు, తమ్ముడు లాలు, ప్రవీణ్, విష్ణు తదితరులు పాల్గొనడం జరిగింది మిత్రులారా. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నిరుద్యోగులు అందరూ కలిసి తెలంగాణలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో తిప్పడం జరుగుతుంది. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన కొత్తలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పి నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది. ఈ లెక్కన దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు బాకీ పడ్డాడు నరేంద్ర మోడీ. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు కానీ, ఎస్టీ రిజర్వేషన్లు కానీ పెంచుతామని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం అంటుంది. కానీ గతంలో ఇదే రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ అనేక ఉద్యమాలు చేసిన పార్టీ అది. ఆ పార్టీ ఇప్పుడున్న పొజిషన్లో రిజర్వేషన్ పెంచడం కాదు కదా, ఉన్న రిజర్వేషన్లు తీసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్ర కూడా ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ఎన్నికలు ప్రతి రాష్ట్రంలో కూడా ఒక వాయిస్ను ప్రజల మధ్యకి వదులుతూ రాజ్యాంగం పైన వ్యతిరేకత సృష్టించే చేస్తూ ఉన్నారు. ఆ దశలోనే ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్తున్నారు, ఈ దేశంలో కుల గణన చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఎవరు ఎంత జనాభా ఉందో అంత రిజర్వేషన్లు ఇస్తాం. విద్యా, ఉద్యోగ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ను ఓటింగ్కు వ్యతిరేకంగా ఈరోజు అనేక చట్టాలను తీసుకొచ్చి ఈరోజు రాజ్యాంగాన్ని మార్చడానికి కుట్ర చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ రైతులను, నిరుద్యోగులను, కార్మికులను మోసం చేస్తూ అనేకమైన చట్టాలు తీసుకొచ్చిండో, తెలంగాణలో గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ కూడా నిరుద్యోగులను ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి మోసం చేశాడు. రైతులకు రుణమాఫీ చేయలేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. అదేవిధంగా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణలో ఉన్నటువంటి 11 యూనివర్సిటీలలో ఏ ఒక్క యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా ఏకమై ఖమ్మం పార్లమెంటు ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన రామసహాయం రఘురామరెడ్డి గారికి మద్దతుగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నుంచి మేము మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ మద్దతుకు ఖమ్మం జిల్లాలో ఉన్న
నిరుద్యోగ విద్యార్థులారా, దగాపడ్డ నిరుద్యోగ సోదరులారా, ఈరోజు ఒక విద్యార్థి నాయకులుగా విద్యార్థులుగా మీకు తెలియజేయని విధంగా 2014లో బీజేపీ ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలతోటి ఏదైతే అవినీతి నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తానని ఏదైతే అవినీతి మీద ఆరోపణలు చేసిందో అలాంటి బీజేపీ ప్రభుత్వం అబద్ధపు వాగ్దానాలు చేసి అధికారానికి వచ్చిన 10 సంవత్సరాల వరకు కూడా ఈ రోజు వరకు కూడా ఈ నల్లధనం ఊసు తీసుకురావట్లేదు. అదేవిధంగా ప్రజా ఆస్తులని, ప్రజల ఉద్యోగాలని ప్రతి ఒక్క విషయంలో కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రతి ఒక్క విషయంలో కూడా వారి యొక్క అబద్ధపు వాగ్దానాల్లో కుంగిపోతూ ఉన్నది. కానీ ప్రజలకు ఇచ్చిన హామీని ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఎలా ఈరోజు ఐటీ రంగంలో అభివృద్ధిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కంపెనీలు వస్తున్నాయి. కానీ ఈరోజు అనేక కంపెనీలను అన్ని కూడా ప్రతి ఒక్కటి నీరు, భూమి కానీ ప్రతి ఒక్క విషయానికి కూడా ఐటీ రంగంలో అభివృద్ధి చెందిన మన తెలంగాణ రాష్ట్రానికి కంపెనీలు రాకుండా గుజరాత్కు మళ్ళిస్తున్నాడు మోడీ. తెలంగాణ రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులను కానీ ఏది యూనివర్సిటీకి సంబంధించిన విషయాలను కానీ ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రోజు కూడా 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు కూడా ఒకరోజు మాట్లాడని బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఖబర్దార్, ఏ మాత్రం నీకు చిత్తశుద్ధి ఉన్నా ఉస్మానియా యూనివర్సిటీలో నువ్వు అడుగుపెట్టి మాట్లాడాలి. 10 సంవత్సరాలు విద్యార్థులు ఉద్యోగాలకు దూరమై పేపర్ లీకేజ్ పేరుతోటి అనేక విషయాల మీద విద్యార్థులకు నీటి సమస్య, హాస్టల్ సమస్య, ప్రతి ఒక్క సమస్య మీద మేము ఎన్ని లెటర్లు పెట్టుకొని ఎన్నిసార్లు మేము ముందుకు వచ్చినా కానీ కనీసం పర్మిషన్ కూడా కలవడానికి అవకాశం కూడా ఇవ్వకుండా ఈ రోజు దొంగ వాగ్దానాలు ఉస్మానియా యూనివర్సిటీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కేసీఆర్ ఖబర్దార్, విద్యార్థులు నిరుద్యోగులు ఏకమయ్యారు. ఆల్రెడీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. రేపు ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం విషయంలో ఏదైతే మనం భారత రాజ్యాంగాన్ని ప్రజల ఆస్తులని కాపాడుకునే విషయంలో మనం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్న ఈ యొక్క ఎంపీ 17 సీట్లను మనం గెలిపించుకొని రాబోయే రోజుల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి మనం మద్దతుగా ముందుకెళ్లి కాంగ్రెస్ ఏదైతే 6 గ్యారెంటీలో ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ వస్తున్నది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చాలని, అదే రామసామి సురేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి ఖమ్మం వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. రామసామి సురేందర్ రెడ్డి గారి తనయుడు రామసామి రఘురామరెడ్డి గారు వీరు వారి యొక్క ఆస్తులని ఏదైతే మన మరిపేట మండలంలో చూసుకుంటే, మన ఖమ్మంలో మన పాలేరు నియోజకవర్గంలో చూసుకుంటే వారి ఆస్తులని బస్ స్టాండ్కి కానీ హాస్పిటల్కి కానీ మార్కెట్ యార్డ్కి కానీ టెంపుల్స్కి సంబంధించి కానీ ప్రతి ఒక్క విషయంలో వారు ఆస్తుల్ని గవర్నమెంట్కి చాలా విషయాలలో దాన కార్యక్రమాలు చేశారు. అలాంటి గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని మనం గెలిపించుకుంటే రాబోయే రోజుల్లో మనకు కూడా యువతకు కానీ ప్రతి ఒక్కరికి కానీ ఆర్థికంగా కానీ విద్యార్థుల ఉద్యోగాల విషయంలో కానీ కంపెనీ విషయంలో కానీ ఒక ఎడ్యుకేటెడ్ కుటుంబం నుంచి మంచి ఒక సేవ దృక్పథం కలిగిన కుటుంబం నుంచి వచ్చేవారు మంచి పనులు చేస్తారని భావిస్తూ రామసామి సురేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి మనం చేసుకుంటూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. భారీ మెజార్టీతో గెలిపిద్దాం.